ముందుగా సొరకాయని తోలు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడం కోసము ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 5 లవంగాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని దీనిలోకి వేసుకోవాలండి. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 1 స్పూను నువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగానే వేసుకుంటే మాడిపోతాయి, అందుకోసం లాస్ట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లబడ్డం కోసము పక్కన తీసి పెట్టేసుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులలో ఆవాలు 1 స్పూన్ అయితే సరిపోతాయండి. ఒక స్పూన్ జీరా, అలాగే కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ, 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమోటాలు మనం ఫ్రై చేసుకుంటాం కదా, అవి మెత్తపడి బాగా మగ్గాలండి, సాఫ్ట్ అయిపోవాలి టమోటా ముక్కలు. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనము మసాలా పేస్ట్లో కూడా వేస్తున్నామండి సాల్ట్, అందుకని చూసి వేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు, కారం అయితే 2 స్పూన్ల దాకా అవసరం అవుతుందండి. ఇది పెద్ద స్కూప్ అయితే అందువల్ల. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకునే సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వీటిలోకి యాడ్ చేసేసుకొని బాగా మొత్తాన్ని కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. మనం ఇందాక మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఫైన్గా వేసుకోవాలి. మిక్సీ వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. సొరకాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి కదా, ఈ విధంగా ఉన్నప్పుడు మనం మసాలా పేస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ కర్రీలోకి వేసేసుకోవాలండి పేస్ట్ని. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మనకి వాటర్ కావాల్సి వస్తుంది, ఎందుకంటే కర్రీ మంచిగా ఉడకాలి కదా, అందుకోసము 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని 5 to 7 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే సొరకాయ ముక్కలు సాఫ్ట్గానే ఉంటాయి కదా, త్వరగా ఉడికిపోతాయి. 5 to 7 మినిట్స్ తర్వాత ఉడికితే సరిపోతుంది, మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.